జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే రావడంతో ఆయన డిపాజిట్ కూడా కోల్పోయారు. నవీన్ యాదవ్ కు 50.83% ఓట్ షేర్ రాగా మాగంటి సునీతకు 38% ఓట్ షేర్ వచ్చింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సాధించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా పేలుస్తూ స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటున్నాయి. హైదరాబాద్ నాచారంలోనూ కాంగ్రెస్ లో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీని భారీ విజయానికి దోహదపడ్డాయని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి తెలిపారు. ప్రజల సంపూర్ణ మద్దతుతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ఎన్నిక తప్పుడు ప్రచారాలు చేసినా సరే ఇటు ప్రజలు నమ్మలేదని చెప్పుకొచ్చారు. ఆయన ఎన్నికల్లో విజయం తమపై ఉందని, మరింత బాధ్యత కూడా పెంచిందని అన్నారు. హైదరాబాద్ ను గతంలో అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఆయన ప్రస్తుతం నగర అభివృద్ధికి ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సెంటిమెంటా, డెవలప్మెంటా అంటే ప్రజలు డెవలప్మెంట్కే పట్టం కట్టడం జరిగింది. మనతో మాట్లాడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. మొత్తం మీద ప్రచారం హోరాహోరీగా కొనసాగింది. ఓవైపు బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రంగా వెళ్తే మీరేమో డెవలప్మెంట్, అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళారు. 25,000 భారీ మెజార్టీతో కూడా గెలిపింది. ఏం చెప్తారు? డెఫినెట్గా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా భ్రమంలో లేకుండా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్ధాలు సృష్టించి కట్టుకథలు చెప్పి ప్రజలు మోసం చేస్తా అంటే ఇంకా ఇనే పరిస్థితిలో లేరు. ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ప్రజల సంక్షేమం కోసం నిలబడతారో వాళ్ళకే పట్టం కడతామనేది స్పష్టంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల ద్వారా ప్రజానికం చూపించారు. వారందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీన్ని రెఫరెండంగా తీసుకుంటామని కూడా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో వారు చెప్పారు ఆ మాట. వారి పార్టీతో సంబంధించినటువంటి నాయకులు చాలామంది రకరకాల మాటలు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నాయకత్వం కానీ ఎక్కడా వాళ్ళు మాట్లాడిన మాటలకి సమన్వయం కోల్పోకుండా విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజలకు మనం ఏం చేశామో అది చెప్పి వారి హృదయాలు గెలుచుకోవాలి తప్ప ఇటువంటి కట్టుకథలు చెప్పి ప్రజలు మోసపోవచ్చు అనేటువంటి ఆలోచనతోనే ఉన్నది విజయాల్ని, చేసిన పనుల్ని చెప్పాం. ప్రజలు నమ్మారు, ఆదరించారు, దీవించారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. డెఫినెట్గా ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే క్యాబినెట్ సహచరులు కానీ అందరూ సమిష్టిగా ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నింటినీ కూడా ఇవాళ ప్రజలు గమనించి ఓట్లేసి గెలిపించారు. వారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు నవీన్ యాదవ్ అని ఒక బీసీ
సామాజిక వర్గానికి చెందిన బిడ్డని మీరు నిలబెట్టడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పదే పదే ఒక రౌడీ షీటర్, ఒక రౌడీని అని కూడా వారి ప్రచారస్త్రం. అదే అంటున్నాను నేను. తప్పుడు ప్రచారం చేస్తూ రకరకాల ప్రయోగాలన్నీ చేయాల్సినవి చేశారు వాళ్ళు. కావాల్సిన అభియోగాలన్నీ కూడా లేని అన్ని అభియోగాలుగా మార్చి ఒక కట్టుకథలు అల్లి రకరకాల విష ప్రచారం చేయటం కోసం ప్రయత్నం చేశారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు విఘ్నులు అర్థం చేసుకున్నారు, వాస్తవాలు ఏంటో పూర్తిగా గమనించారు. అందుకే భారీ మెజార్టీతో, మీకు తెలియదు కాదు, 2014 నుంచి జూబ్లీహిల్స్ సీట్ అసలు కాంగ్రెస్ పార్టీది కాదు, ఎప్పుడు కూడా అపోజిషన్ చేతిలో ఉన్నటువంటి సీటు ఈరోజు ఇంత భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు కాబట్టి మంచి మెజార్టీతో ఆశీర్వదించి పంపించారు. జూబ్లీహిల్స్ డెవలప్ కావాలంటే అది బీఆర్ఎస్ తోటే సాధ్యం. గత 10 ఏళ్లలో కూడా హైదరాబాద్ డెవలప్ చేసింది కూడా కేసీఆర్, కేటీఆర్. అదేవిధంగా గతంలో కాంగ్రెస్లో ఎలాంటి అభివృద్ధి కూడా కాలేదని కూడా వారు పదే పదే సవాల్ కూడా చెప్పినట్టు. ఈ విషయానికి సంబంధించి గత 10 ఏళ్లుగా నేను అసెంబ్లీలో మాట్లాడాం, బయట కూడా మాట్లాడాం, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ నగరానికి ఎవరైనా ఏమైనా చేశారంటే అది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయి, తిరిగి మళ్ళీ ఇప్పుడు మేమే చేస్తాం. ఉదాహరణకి ఎక్కువ విషయం ఆలోచన చేయండి. ఈ నగరంలో ఉన్నటువంటి హైటెక్ సిటీ కానీ, హైటెక్ సిటీ చుట్టూ నిర్మాణాలు కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే వచ్చింది, ప్రభుత్వాల ద్వారా. ఔటర్ రింగ్ రోడ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే వచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా. ఈ నగర అభివృద్ధికి దోహదపడిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, ఈసీఎల్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, ఇటువంటి అత్యధికంగా ఈ హైదరాబాద్ నగరంలో ఆనాటి ప్రభుత్వాలు పెట్టించి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించారు, ఇక్కడ కావాల్సిన యూనివర్సిటీస్ పెట్టించారు, ఇక్కడ కావాల్సిన విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, IIIT కావచ్చు, ఐఐటి కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టించినాయి తప్ప టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి. చివరికి హైదరాబాద్కి మంచినీటిని అందించేటువంటి నీళ్లు కూడా అటు కృష్ణానది నుంచి తెచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చింది, మంజీరా నుంచి తెచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి, గోదావరి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి తెచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చింది. ఇవాళ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మంచినీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. హౌసింగ్ బోర్డు ద్వారా అనేక మంది మిడిల్ మధ్య క్లాస్ ఎల్ఐజీ అని అనేక హౌసింగ్ బోర్డు కాలనీస్ కట్టించి ప్రజలు ఉండటానికి నివాసాలను ఏర్పాటు చేసింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి పని కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం వెచ్చించి ముందుకు పోతున్నాం. వాటి రిజల్ట్స్ అన్నీ స్టార్ట్ అయినాయి ఇప్పుడే. ఒకటేసారి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మురుకు నీటిని శుద్ధి చేయడానికి 39 STPs శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టించాం. నెంబర్ ఆఫ్ అండర్ పాస్, నెంబర్ ఆఫ్ ఓవర్ బ్రిడ్జెస్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఈ ఉప ఎన్నిక విజయంతో మీపై కానీ మీ ప్రభుత్వంపై కానీ చాలా వరకు ఒక బాధ్యత పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంటింటికి బాకీ కార్డులు పంచారు, బుల్డోజర్ కావాలని రకరకాల ప్రచారాలు చేసినా కానీ ఈ 2 సంవత్సరాల పాలన మీపై నమ్మి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఈ ఉప ఎన్నిక విజయాన్ని చూస్తుంది. మీపై చాలా వరకు బాధ్యత పెరిగింది. ఏం చెప్తారు? డెఫినెట్గా ప్రతి గెలుపు మాకు ఒక బాధ్యతనే పెంచుతుంది. ఒంట్లో భయం పెట్టుకునే ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ మేము పాలన అందిస్తాం. భవిష్యత్తులో కూడా ప్రజలందరూ గమనించారు కూడా, ఒట్టిగా భ్రమలు కల్పించేటువంటి పార్టీకి, అబద్ధాలు ప్రచారం చేసే పార్టీకి ఓటేద్దామా, వాస్తవంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేళవించి అభివృద్ధిని పునాదులుగా చేస్తూ ముందు పోయే పార్టీకి ఓటు వేద్దామనేది హైదరాబాద్లో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో అభివృద్ధి సంక్షేమానికే ఓట్లు వేద్దాం, కానీ ఇక కట్టుకథలకి భ్రమలు కల్పించే పార్టీలకి అవసరం లేదని వాళ్ళు చక్కటి తీర్పిచ్చారు. వీళ్ళు ఎన్ని రకాలైన విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. బీజేపీ కూడా డిపాజిట్ కూడా దక్కదని మీరు ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి ఈ డెఫినెట్గా అసలు ఈ రాష్ట్రంలో మేము చాలా సందర్భంలో ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మా పిసిసి ప్రెసిడెంట్ కానీ అన్ని సందర్భాల్లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, తప్పనిసరిగా గెలుస్తాం, బీజేపీకి అక్కడ ఏం ఉండదని జూబ్లీహిల్స్లో. రైట్.
రైట్, చూడొచ్చు చాలా క్లియర్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినట్టు జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా అభివృద్ధికే పట్టం కట్టారు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుతాం. మొత్తం కూడా ఈ 2 ఏళ్లలో కూడా పాలన చూస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం అనేది తమపై ఎంతో, ప్రభుత్వంపై ఎంతో బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతకు అనుగుణంగా కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకొని ప్రజల వద్దకు వెళ్తాం, అన్ని విధాల అభివృద్ధి చేస్తామని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. వీడియోస్ పవన్తో రమేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.